నామినేషన్ల గడువు ముగియడానికి ఇంకా ఒక్కరోజే సమయం ఉన్నా కాంగ్రెస్ అధిష్టానం ఇంకా 3 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకి లాంఛనంగా ప్రకటన చేయకపోవడంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ టికెట్ వస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీ తరపున 3 నియోజకవర్గాల్లోనూ 3 నామినేషన్లు వేశారు. కరీంనగర్ స్థానంలో వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేయగా ఖమ్మం స్థానంలో రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక హైదరాబాద్ స్థానంలో సైతం పులిపాటి రాజేష్ కుమార్ నామినేషన్ వేశారు. అయితే ఇప్పుడు వారికి బీఫామ్ టెన్షన్ మొదలైంది. ఇదిలా ఉండగా ఖమ్మం అభ్యర్థి విషయంలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి తాజా ప్రియాంక గాంధీ పేరు వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ పేరున భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేస్తారని ప్రచారం నడుస్తోంది. ఖమ్మం టికెట్ పై అటు భట్టి ఇటు పొంగులెట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ పేరు తెరపైకి రావడంతో హస్తం పార్టీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాంగ్రెస్ కి సంబంధించి ఇంకా 3 సీట్లను అయితే ఇంకా పెండింగ్ లో పెట్టింది. ఎవరి పేరును కూడా ఖరారు చేయలేదు. సో ఖమ్మం పరిస్థితి చూసుకుంటే కనుక 2 పేర్లు తెరపైకి వస్తున్నాయి. సో తాజాగా ప్రియాంక గాంధీ పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఇప్పటికే యాక్చువల్ గా ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఇప్పటివరకైతే సస్పెన్స్ అయితే వేయలేదు. ఆ తెరపైకి రోజు పేరు అయితే ఖమ్మం కాంగ్రెస్ నేతలు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ప్రియాంక గాంధీ అయితే పేరు తెరపైకి వచ్చింది. ప్రియాంక గాంధీ ఇప్పటికే ఆమె పేరుతో కూడా భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పని మాత్రం ఆ ఛాన్స్ అవకాశం ఉందని చెప్పని ఆయన వర్గీలు చెప్తున్నారు. మరోవైపు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి కోసం విశ్వ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం జిల్లాకు చెందిన 3 మంత్రులు కూడా. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సత్యమని టికెట్ కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆయన ఇప్పటికే కేరళ వెళ్లి వేణుగోపాల్ కలిసి ఉప ముఖ్యమంత్రి ఆయన అక్కడైతే చర్చ జరుగుతుంది. మరోవైపు నిన్న ఖర్గేతో కూడా బెంగళూరులో అటు కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి రేపు భట్టి విక్రమార్క కూడా ఈ అంశంపై చర్చించారు. అయితే భట్టికి కొంత అక్కడ దుఃఖం తెలుస్తుంది. ఆయన కొంత నిరాశ నిష్ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సతీమణి కాకపోయినా అటు ఆయన కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి రాయలసీమ ఇవ్వాలని చెప్పని కోరినప్పటికీ అటు మరోవైపు కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి వియంకుడికి రఘురామరెడ్డికి ఇస్తారని చెప్పని ప్రచారం అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆయన మరోవైపు ఆయన అయితే ఇద్దరికి ఇక్కడ ఆయన వర్గీయులు కాకపోయినా ఇటువైపు మొత్తంగా కూడా ప్రియాంక గాంధీకి ఇవ్వాలని చెప్పని ప్రియాంక గాంధీ ఇక్కడ పోటీలో నిలబెట్టాలని చెప్పని ఆయన యోచించినట్టు తెలుస్తుంది. మరోవైపు లోక్సభ స్థానం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన 3 మంత్రులు కూడా వారి యొక్క ప్రయత్నానికి మొత్తం కూడా తెరబడిన విధంగా ప్రియాంక గాంధీ పేరు కూడా అనూహ్యంగా పైకి వచ్చింది. ఇప్పటికే ఆయన మరోవైపు మొత్తంగా కూడా మరో కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి వియంకుడు రామసహాయం రఘురామరెడ్డి పేరుతో అయితే 2 నామినేషన్లు దాఖలు చేశారు ఆయన వర్గీయులు. నామినేషన్ గడువు కేవలం 24 గంటలు ఉండడంతో పార్లమెంటు స్థానంపై ఉత్కంఠ అయితే కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కొంత అసహనానికి దాటిస్తుంది. కేవలం మంత్రుల కుటుంబ సభ్యులు సీటు కావాలనుకోవడమే ఖమ్మం స్థానంపై జాపం కారణమా, లేదంటే అధిష్టానం చెప్పినట్లు మంత్రుల మధ్య సౌమ్య లోపాలు సైదు కుదరకపోవడం దీనికి ప్రధాన కారణమా, లేక మొదట్లో భావించినట్టు ఢిల్లీ అధినేత కోసం ఈ స్థానాన్ని వెయిటింగ్ లిస్ట్ వైపు అధిష్టానం ఉంచారా అన్నది అంతదిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి కూడా ఖమ్మం స్థానంపై దృష్టి సారించింది. మరోవైపు ఆశావాద విషయంలో ఫిల్టర్ చేసిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ నేతల ఆంతర్యం నిజమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఏఐసిసి ఖమ్మం అభ్యర్థిత్వంపై అటు ఉత్కంఠకు తెరలేపినట్టు అర్థమవుతుంది. ఖమ్మం సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, మంత్రుల కుటుంబ సభ్యుల పేర్లు మరోవైపు సీనియర్లు పోటీ పడుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి ఖమ్మం సీటుపై కూడా పట్టు విడకపోవడం ప్రధాన కారణంగా భావించవచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఒక సీటు వర్గానికి చెందిన నాయకుడికి ఎంపికైనట్లు ఆయన వర్గీయులు కూడా నామినేషన్ దాఖలు చేశారని చెప్పి తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, అయితే ప్రియాంక గాంధీ కోసం ఎన్ని రోజులుగా ఈ సీట్ ని పెండింగ్ లో పెట్టారనుకోవచ్చా?
అయితే యాక్చువల్గా మొదటి నుంచి కూడా అటువైపు అమేది అటు నుంచి ఒక మొత్తం గాంధీ కుటుంబానికి వారసత్వం వస్తున్నట్టు అమేది ఈ ప్రాంతంలో కూడా ఈ ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ 2 స్థానాల్లో అభ్యర్థి ఎంపికైన తర్వాతే మొత్తంగా కూడా ఈ ఖమ్మం సీటు కొలికొస్తా అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళడం, అప్పుడు ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా వరనాడు నుంచి నామినేషన్ దాఖలు చేయడం, ఖమ్మం స్థానంపై ఆశావాళ్ళు కూడా ఎదురు చూడడం కొంత జరిగింది. రాయగలి అమేది నుంచి కూడా అగ్నాయకులు ఖమ్మంలో పోటీ పొందినట్లే అక్కడ పరిస్థితి నెలకొన్న ఈ నేపథ్యంలోనే ఆ 2 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక తర్వాతే ప్రియాంక గాంధీకి అక్కడ చోటు దక్కలేని పరిస్థితిలో ఖమ్మం పార్లమెంట్ నుంచి ఆమె బరిలో నిలిపేందుకు అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.